శివపురాణం. వ్యాస పరమాత్మ నిజంగా మన భారతావానికి చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి సేవ ఇంత అంతా కాదు. వ్యాసుడే గనక ఈ లోకంలో ఉద్భవించి ఉండకపోతే, అసలు వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు మనందరికీ తెలుసు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆయన బ్రహ్మనిధికి, ఆయన దగ్గర ఉన్నటువంటి నిధి ఏమిటి? బ్రహ్మనిధి అంటే అపారమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వాడు వ్యాస పరమాత్మ. అలాంటి విష్ణువే వ్యాసుడిగా ఈ లోకంలో ఉద్భవించి మన అందరినీ ఉద్ధరించడానికి పరమాత్మ ఎంత ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని మన అందరికీ ఇచ్చాడు. వేదమూలమిదం జగత్. అసలు సృష్టి అంతా ఆధారము దేని మీద ఉన్నది అంటే వేదము, వేదధర్మం మీదనే ఆధారపడి ఉన్నది. వేదమంతా ఒక కుప్పగా ఉన్ననాడు వ్యాస పరమాత్మ కలియుగంలో మానవులంతా ఈ వేదాన్ని చదవలేరు. వేదమును చదవడం ఒక ఎత్తైతే, వేదార్థమును తెలుసుకొని దాంట్లో ఉన్న మంచి చెడ్డలను, దాని అర్థాన్ని, మంత్రార్థాన్ని తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కలియుగంలో మానవులకు సాధ్యమేనా? మహామహా పండితులకే సాధ్యం కాదు. అందుకని మహానుభావుడు మన అందరినీ అనుగ్రహించి వేదములు ఒక్కటిగా ఉన్నటువంటి దాన్ని 4గా విభాజనం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని. పోనీ ఇలా 4గా విభజనం చేస్తే మరి ఏదో ఒక వేదాన్ని పట్టుకొని ముందుకు వెళతారా అనుకుంటే, అలా ఒక్క వేదాన్ని చదివే వాళ్ళు కూడా ఈ లోకంలో అరుదుగా ఉన్నారు. వేదార్థమును తెలుసుకునేవారు అరుదుగా ఉన్నారు. ఆలోచించాడు వ్యాస పరమాత్మ. వేదములతో సమానమైనటువంటి వేద సారమును అందించాలని ఉత్కృష్టమైనటువంటి 18 పురాణాలను రచించాడు. శ్రీమద్భాగవతం సందర్భంగా మీ అందరికీ ఒక యజ్ఞ ప్రసాదాన్ని ఇచ్చారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పుష్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం బద్వయం చైవ. మకారముతో 2 పురాణాలను, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. బకారముతో 2, భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం. భ్రత్రయం, బ్రా అనే అక్షరంతో 3 పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణాలు. విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం. అనాపలింగ కూస్కాని అంటే ఒక్కో అక్షరము చేత ఒక్కో పురాణం. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇలా 18 పురాణాలు రచించాడు. మరి గురువుగారు, ఈ 18 పురాణాలలో శివ పురాణం అని రాలేదు కదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. శివ పురాణము అన్నా, వాయు పురాణము అన్నా ఒక్కటే. వాయు పురాణమే శివ పురాణము, శివ పురాణమే వాయు పురాణం. వచతుష్టయం, వకారంతో 4 పురాణాలు కదా. వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. ఆ వాయు పురాణాంతర్గతంగా చెప్పబడిందే శివ మహాపురాణం. కాబట్టి మహానుభావుడు 18 పురాణాలను మనకేవైతే అందించాడో, వేదముతో సమానమైనటువంటి పురాణాలను మనకు అందించాడో, అలాంటి అద్భుతమైనటువంటి పురాణ రాజమును మనం ఇవాళ శివపురాణ రూపంలో మనం అందరం కూడా వినబోతూ ఉన్నాం. శ్రీ శివ మహాపురాణం సృష్టి ఆరంభంలో ఇది పరమేశ్వరుని నోటి ద్వారానే చెప్పబడిందట. ఈశ్వరుడే తన గురించి తాను చెప్పుకున్నాడు.
1,00,000 పైచిలుకు శ్లోకాలను దీంట్లో చేర్చాడు. 1,00,000 శ్లోకాలు అంటే మామూలు విషయమా? శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకములు మనం పోయిన సప్తాహంలో చేసుకున్నాం. మరి ఇప్పుడు 1,00,000 శ్లోకములు ఎలా? అందుకనే పరమాత్మ వ్యాసుడి ద్వారా ఆ 1,00,000 శ్లోకములుగా ఉన్నటువంటి శివమహాపురాణాన్ని 24,000 శ్లోకములకు కుదించాడు. అన్ని శ్లోకములు వీళ్ళు చదవలేరు, దాని అర్థమును తెలుసుకోలేరని వ్యాస పరమాత్మ ద్వారా ఈశ్వరుడే దీన్ని 24,000 శ్లోకములుగా కుదించాడు. 24 సంఖ్య దేనితో సమానము అంటే గాయత్రీ మహామంత్రముతో సమానం. 24 గాయత్రి ఉపాసనలో వస్తుంది. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మొత్తము అక్షరముల సంఖ్య 24. అలాగే మహాపురాణంలో ఉన్న శ్లోకముల సంఖ్య 24,000. అందుకనే గాయత్రి ప్రతిపాదితాం. శివ మహాపురాణము అంటే జ్ఞానమునకు ఆలవాలము. ఎక్కడెక్కడైతే గాయత్రీ మాత ఉపాసించబడుతుందో అక్కడ జ్ఞానము పంచబడుతుందని మనకు శాస్త్రం చెప్పింది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ రూపిణి. సర్వ చైతన్య రూపం, అన్ని జీవులలో చైతన్య రూపంతో ఉన్నటువంటి ఆ తల్లి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, మన అందరి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అమ్మవారు. ఎలాంటి బుద్ధిని? మనం భాగవతంలోనే చెప్పుకున్నాం. వైశ్య సదనంలో, వైశ్య భవనంలో పురాణం జరుగుతోంది అని ఆ నోట ఈ నోట విని ఇక్కడికి వచ్చేసాం. మరి రాగానే సరిపోతుందా? వచ్చిన తర్వాత ఇక్కడ నిగ్రహంగా కూర్చోగలిగారు. అమ్మో పొద్దున 10 గంటలకు అన్నారు, ఇప్పుడు 2:30గా వస్తోంది. అయ్యగారే ఇప్పుడు వచ్చిండు, ఎట్ల పురాణము ఎంతసేపు చెప్తాడో ఏమో, ఆకలి అవుతుంది, నిన్న ఏకాదశి, ఇవాళ ద్వాదశి కదా. ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క విషయం, శివుడాజ్ఞ లేనిదే చీమైనా చావదు అంటారు. పరమాత్మ ఈ అభిజిత్ ముహూర్తంలో మిట్ట మధ్యాహ్నం మన అందరినీ పరీక్షించడం కొరకే ప్రారంభం చేయించాడేమో. నా కోసం మీరు నిన్నటి ఏకాదశి వ్రతాన్ని ఓర్చుకొని ఇవాళ వినగలుగుతారా లేదా? మీ కడుపు నిండితే నా నామ సంకీర్తనతో నిండాలని పరమాత్మ సంకల్పించాడు. అందుకని నిజంగా ఇప్పుడు మన జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో 60 ఏళ్ళు గడిచుండవచ్చు, 40 ఏళ్ళు గడిచుండవచ్చు, ఇలా చాలా మంది వయసు గడిచిపోయింది. ఇలాంటి ఏకాదశులు ఎన్నో గడిచి ఉండవచ్చు లెక్క. కానీ నిన్నటి ఏకాదశి ఉపవాసానికి నేటి భగవత్ నామ సంకీర్తన కలిసినటువంటి ఈ భగవన్ నామమన్న భోజనం జీవితంలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇంతకు మించిన భాగ్యం మనకేం కావాలి? అందుకని ఇవాళ ఆలస్యమైందన్నటువంటి చింతన నిజంగా బాధిస్తూ ఉన్నా అది భగవంతుడే అనుగ్రహించాడేమో, భగవంతుడే మనను ఈ రకంగా నడిపించాడేమో. మన అందరినీ ఇంత తొందరగా పెట్టుకున్నారు కదా, చూద్దాం మీరందరూ ఉంటారా లేదా అని పరమాత్మ మన అందరినీ, మన నిగ్రహాన్ని పరీక్షించాలని చూస్తున్నాడు. అందుకనే చెప్పాను, మీ అందరి బుద్ధిం యాన ప్రచోదయాత్. మీ అందరి బుద్ధి ప్రచోదనమును చేసేసింది ఆ అమ్మవారు. అందుకనే వెనువెంటనే భగవత్ నామంలో మునగాలనేటువంటి ఆలోచన మీ అందరికీ కలిగింపజేసింది. అందుకనే ఇక్కడ కూర్చొని మనం ఎప్పుడైతే భగవత్ సంకీర్తనలో, భగవత్ కథల యందు మన చిత్తమును ఇక్కడే ఉంచుతామో అప్పుడు మన బుద్ధి ప్రచోదనము చెంది ఈశ్వర అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాము. అందుకనే అలాంటి బుద్ధికి మారుపేరైనటువంటి గాయత్రి మంత్రములతో ఉన్నటువంటి అక్షరముల సంఖ్యతో కూడినటువంటి శ్లోకములు శివ మహాపురాణంలో చెప్పబడ్డాయి. 24,000 శ్లోకములు దీనిలో చెప్పబడ్డాయి. సాధారణంగా రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ,
కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అంటే దానిలో ఉండే చాప్టర్స్ ని కాండములు అని పిలుస్తారు. అదే శ్రీమద్ భాగవతంలో స్కందములు అంటారు. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, ఇలా స్కందముల పేరుతో పిలుస్తాం. శివ మహాపురాణంలో ఉండే చాప్టర్స్ ను సంహిత అని పిలుస్తారు. చూడండి, శివ మహాపురాణము వేదముతో సమానమని ఎందుకు అన్నాము అంటే, వేదంలో ఉండేటువంటి వేద భాగములను, మంత్ర భాగములను కూడా సంహిత అనే పిలుస్తారు. వేద సంహిత అని అంటారు. దీనిలో ఉన్నటువంటి చాప్టర్స్ ను కూడా సంహిత అన్న పేరుతో పిలుస్తారు. పూర్వము ఎప్పుడైతే 1,00,000 శ్లోకములతో ఈ యొక్క శివ మహాపురాణం ఉన్నదో అనేక సంహితలు దీనిలో ఉండేవి. కానీ వ్యాస పరమాత్మ ద్వారా దీన్ని ఎప్పుడైతే కుదించాడో పరమేశ్వరుడు 24,000 శ్లోకములకు, దీనిలో సంహితలు కూడా 7 సంహితలను చేశాడు పరమాత్మ. చూడండి, 7 అన్న సంఖ్య మనం సప్తాహము అని అంటాం. భాగవతంలోనే చెప్పుకున్నాం, మనిషి బ్రతికేది 7 రోజులే. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. మళ్ళీ 8వ రోజు అంటూ ఎవరి కోసము ఉండదు. పరమాత్మ ఏం చేసినా అది మన జీవితంలో ఎలా ఉపయోగపడాలో ఆలోచించి మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలా 7 సంహితలుగా దీన్ని కుదించి మన అందరికీ శివ మహాపురాణాన్ని వ్యాస పరమాత్మ అందించాడు. మొదటి సంహిత విద్వేశ్వర సంహిత. మొదటి సంహితకు పేరు విద్వేశ్వర సంహిత అని పేరు. రెండవ సంహిత రుద్ర సంహిత. రెండవ సంహితకు రుద్ర సంహిత అని పేరు. ఈ రుద్ర సంహితలోనే అనేకములైనటువంటి ఖండములు ఉన్నాయి. సృష్టి ఖండము అని, పార్వతీ ఖండము అని, కుమార ఖండము అని, ఇలా మళ్ళీ సబ్ చాప్టర్స్ అంటాం, ఉపఖండము. ఇలా రుద్ర సంహితలో చెప్పబడ్డాయి. మూడవ సంహిత శతరుద్ర సంహిత. మూడవ సంహిత పేరు శతరుద్ర సంహిత. నాలుగవది కోటి రుద్ర సంహిత. ఐదవది ఉమా సంహిత. ఆరవది కైలాస సంహిత. 7 వాయవీయ సంహిత. ఇలా 7 సంహితలుగా మనకు మొత్తం 24,000 శ్లోకముల చేత శివ మహాపురాణాన్ని అందించాడండి మహానుభావుడు. ఆద్యంతమమలమజాతాం సమాన భావమాన్యం తమేశం అజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. ఆది అంతములలో ఆది, మధ్య, అంతము. ఈశ్వరుడి లింగాన్ని మనం చూస్తే పైన ఉండేది, కింద ఉండేటువంటి మూలాన్ని ఆది అంటాం. మధ్యలో మధ్యము, పైన ఉండేది అనంతము. అంటే అది ఎక్కడి వరకు వ్యాపించిందో ఎవరికి తెలుసు. ఆది, మధ్య, అంత్యములలో శివలింగము ఎక్కడ ప్రాశస్త్యమైంది, ఎక్కడ ముట్టుకుంటే ఆనందం కలుగుతుంది. కాశీక్షేత్రానికి వెళ్ళి స్పర్శ దర్శనం అంటారు. ఓ ఇద్దరు వెళ్ళారనుకోండి, వెళ్ళి దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చారు. మొదటివాడు ఏమంటాడు, అబ్బా 2 చేతులతో ఇట్లా మొత్తం పట్టుకున్న శివలింగము అంటాడు. రెండో వాడు, అబ్బా నీకు అంత మంచిగా ముట్టుకున్నాడు అయిందా, నాకు ఇట్లా చిటికెన వేలు తాకింది అంతే అంటాడు. అనగానే పాపం రెండో వాడి మనస్సు, అబ్బా నీది ఎంత అదృష్టం రా, లింగం మొత్తం ముట్టుకున్నావు నువ్వు, నాకు బట్టి ఇట్లా ఇంతే తాకింది అని అంటాం. కానీ చూడండి శివపురాణం ఏం చెబుతుందో, ఆది, మధ్య, అంత్యములలో లింగము పూర్తిగా శ్రేష్టమైనటువంటిది. అది నీకు ఎక్కడ తాకితే ఏమిటి, అలా లింగ స్పర్శ తాకిందా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. అందుకనే మూఢంలో ఉండి భగవద్భక్తి చెయ్యకు అని మనకు ఏ పురాణమైనా అదే చెబుతుంది కదా.
ఆదిశంకరాచార్యుడు అదే చెప్పాడు కదా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని మనమంతా ఒకసారి మూఢమైనటువంటి భక్తి నుండి బయటకొచ్చి శివమహాపురాణంలో పూర్తిగా మునిగేటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమః పార్వతీపతయే. గొంతెత్తి హర హర మహాదేవ అని మనం గట్టిగా చెప్పాలి ప్రతిసారి. ఎందుకు అంటే పార్వతీపతిని మనం తలుచుకుంటే మనం చేసినటువంటి అనేకములైనటువంటి హర హర పాపములను హరించి వేస్తాడు పరమేశ్వరుడు. భగవన్నామానికే ఆ శక్తి ఉన్నది కలియుగంలో. కాబట్టి మరొక్క మారు నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. ధర్మక్షేత్రే మహాక్షేత్రే, ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్తనీ, బ్రహ్మలోకస్య వర్తనీ. మహాధర్మక్షేత్రమైనటువంటి ప్రయాగ క్షేత్రమునందు శివమహాపురాణము చెప్పబడింది. చూడండి, ప్రయాగ క్షేత్రము ఎంత దివ్యమైనటువంటి ధామము. ప్రయాగ పేరులోనే ఉన్నది. యాగము అంటే యజ్ఞము జరిగినటువంటి చోటు. ఎవరు చేశారు సృష్టి ఆరంభంలో ఇక్కడ అంటే బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ యజ్ఞాన్ని ఆచరించాడు. అందుకనే దాని పేరు ప్రయాగ అని పడింది. ప్రయాగ క్షేత్రములో ఒకనాడు శౌనకాది మహామునులందరూ కలిసి దివ్యమైనటువంటి దీర్ఘ సత్రయాగమును చెయ్యాలని ప్రారంభం చేశారట. దీర్ఘ సత్రయాగము అంటే అర్థం ఏమిటి అంటే ప్రారంభం చెయ్యడం మాత్రమే తెలుసు, ఎప్పుడైపోతుందో దానికి ఎవరి చేతిలో లేదు. భగవంతుడే ఇంకా చాలయ్యా అని వాళ్ళ లోపల ప్రేరణను కల్పిస్తే ఆనాడు మాత్రమే ఆపుతారు, లేకపోతే అలా జరుగుతూనే ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి మహాక్షేత్రము ఇది. ఎలాంటి క్షేత్రము? గంగా కాళింది సంగమే. ప్రయాగ అంటే ఇంకొక అర్థం కూడా మనకు శాస్త్రం చెప్పింది, నదుల యొక్క సంగమము అని చెప్పింది. ఎలాంటి నదులు? గంగా, గంగాదేవి, కాళింది అంటే యమునా నది, మనకు అంతర్వాహినిగా సరస్వతీ నది. అందుకనే దానికి త్రివేణి సంగమము అని పేరు. అలాంటి ధర్మక్షేత్రమైనటువంటి మహాక్షేత్రమైనటువంటి గంగా కాళింది సంగమంలో ప్రయాగ అన్నటువంటి ఆ క్షేత్రంలో మహాపుణ్యప్రదమైనటువంటి యజ్ఞ కార్యక్రమం చెయ్యాలని శౌనకాది మహాములందరూ సంకల్పించారు. మునయ సంహితాత్మానా స్మృత్య వ్రత పరాయణ మహౌజసో మహాభాగ మహాసత్రం విదేనిరే, మహాసత్రం విదేనిరే. వాళ్ళందరూ మహాసత్రయాగం చేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పం జరిగింది. వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు. యజ్ఞము ఆచరిస్తూ ఉంటే అక్కడికి మహానుభావుడైనటువంటి సూత బ్రహ్మ ప్రవేశించాడు. ఎక్కడైతే శౌనకాది మహానులందరూ ఉంటారో సూతుడు అక్కడికి వెళుతూ ఉంటారు. సూతుడు లోక సంచారం చేస్తూ ఎక్కడెక్కడ ధర్మ కార్యములు జరుగుతున్నాయో అక్కడక్కడ ఆయన పాదమును పెడుతూ ఉంటాడు. ఇలాగే నైమిషారణ్య క్షేత్రంలో కూడా వీళ్ళందరూ సత్రయాగం చేశారు శౌనకాది మహామునులు. అక్కడికి కూడా సూతుడు వెళ్ళాడు. వెళ్ళగానే ఏదైనా పురాణం చెప్పవయ్యా అంటే అనేక పురాణాలు చెప్పాడు. అందులో భాగంగానే మనం భాగవతాన్ని తెలుసుకున్నాం మొన్నటి రోజున. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడ యజ్ఞం ఆచరిస్తూ ఉన్నారు? ధర్మక్షేత్రమైన మహాక్షేత్రమైనటువంటి
ఆ గంగా కాళింది సంగమ క్షేత్రంలో, ప్రయాగ మహాక్షేత్రంలో దీర్ఘ సత్రాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలాంటి చోటికి అక్కడికి రోమహర్షణుడు అనేటువంటి ఋషి రానే వచ్చాడు. రోమహర్షణుడు అన్నా సూతుడు అన్నా ఒక్కడే. సూతుడికి రోమహర్షణుడు అన్న పేరెందుకు కలిగింది అంటే, ఆయన పురాణం చెబుతూ ఉంటే అందరి రోమములు నిక్కపొడుచుకొని మరీ వినేవారట. చెబుతూ ఉంటే అబ్బా ఏం చెబుతున్నావయ్యా, ఏం చెబుతున్నావయ్యా అని అందరూ వినేవాళ్ళంతా అలా చేతుల మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటున్నాయి కాబట్టి అందరూ ఆయన్ని రోమహర్షణ రోమహర్షణ అని పిలిచేవారట. వచ్చాడండి రోమహర్షణ సర్వజ్ఞ భగవాన్ వై భాగ్య గౌరవాత్ పురాణ విద్యవఖిల వ్యాసాత్ ప్రత్యర్థమీయవాన్ తస్మాదాశ్చర్య సంభూతానాం కథానాం త్వం హి భాజనం రత్ననామరుదారాణాం రత్నాకర ఇవ వర్ణవః రత్నాకర ఇవ వర్ణవః. వ్యాసుని ప్రియమైనటువంటి శిష్యులలో ప్రప్రథమమైనటువంటి ఓ రోమహర్షణ. వ్యాసుడికి అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ వ్యాసుడు రచించినటువంటి 18,000 పురాణాలు కేవలం రోమహర్షణుడికి మాత్రమే ఉపదేశం చేశాడు. అందులో భాగవతాన్ని తన కుమారుడైన శుకయోగీంద్రులకు చెప్పాడు. నేరుగా సూతుడికి చెప్పలేడు. ఎందుకు అంటే భాగవతం చెప్పాలన్నా వినాలన్నా దానికి ఒక యోగ్యతను మనకు శాస్త్రం చెప్పింది. భాగవతం వినేవాడైనా భాగవతం చెప్పేవాడైనా పూర్తి విరాగి అయి ఉండాలి, అంటే విషయవాంఛలు లేని వాళ్ళై ఉండాలి. అందుకనే భాగవతం నేను వింటానంటే ఎవరు వినలేరు, నేను చెబుతానండి అంటే ఎవరు చెప్పలేరు. విన్నాము చెప్పాము అంటే అది పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే జరిగేటువంటి కథ. కాబట్టి యోగ్యత ప్రకారం మాత్రమే భాగవతం వినగలుగుతాం. ఇప్పుడు శివ మహాపురాణాన్ని నేరుగా రోమహర్షణుడు విన్నాడు వ్యాసుడి ముఖతః. ఆ 18 పురాణాలను ఈయనకు ఉపదేశం చేస్తే ఎందుకు ఈ రోమహర్షణుడికి సూతుడికి మాత్రమే ఉపదేశం చేశాడు అంటే, ఒక గురువు గారికి అనేక మంది శిష్యులు ఉంటే దానిలో ఉన్నటువంటి శిష్యులలో ఒక్కడికో ఇద్దరికో బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి ఆ గుణం ఉంటుంది. అందుకనే రోమహర్షణుడు బాగా చెప్పగలడని వ్యాస పరమాత్మ గుర్తించి పురాణములన్నీ ఈ సూతుడికి ఉపదేశం చేశాడు. అందుకనే ఏ పురాణమైనా మీరు సత్యనారాయణ వ్రతం చేయండి, సూతౌవాచ అని మొదలవుతుంది, అంటే సూతుడు చెప్పెను అని ప్రారంభం అవుతుంది. వరలక్ష్మి వ్రతం చేయండి, సూతౌవాచ, ఏ కథను తీసుకోండి సూతుడే చెప్పాడు అని వస్తుంది మనకు. అది ఏ పురాణాంతర్గతంగా వచ్చిందో ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథ అని మనకు వస్తుంది సత్యనారాయణ వ్రతంలో. అట్లా ఈ సూతుడనేటువంటి ఋషి ఎప్పుడైతే వ్యాసుడి ముఖతః ఈ పురాణములన్నింటినీ విన్నాడో వీళ్ళందరూ అద్భుతంగా ఆ యొక్క మహాసత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు. అక్కడికి ఈ రోమహర్షణుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించాడో వ్యాసుని యొక్క ప్రియ శిష్యులలో ప్రథముడైనటువంటి ఓ రోమహర్షణ, ఓ సూత మహర్షి, మేము చేస్తున్నటువంటి ఈ సత్రయాగానికి రావడం మేమందరం చేసుకున్నటువంటి పూర్వజన్మకు పుణ్యం. మా అందరి అనుగ్రహం చేత, నీ యొక్క అనుగ్రహం చేత మా జన్మ సాఫల్యము పొందింది కాబట్టి ఇవాళ మేము నీ రాకను మేము గుర్తించగలిగాము. ఎక్కడెక్కడైతే నీ పాదములు పెడతావో రోమహర్షణ, అక్కడ భగవంతుడు వచ్చినట్టు లెక్క, భగవంతుడిని నువ్వు మోసుకొని వస్తున్నట్టు లెక్క. కాబట్టి రోమహర్షణ, నీ నోటి గుండా ఏదైనా పురాణము వినాలని మాకు కోరికగా ఉన్నదయ్యా అని రోమహర్షణుని అనేక రకాలుగా వాళ్ళందరూ ప్రార్థన చేశారట. నీవు సర్వజ్ఞుడవు రోమహర్షణ, నీ భాగ్యము ఎంతో గొప్పదవుట చేతనే వ్యాస పరమాత్మ ఇన్ని పురాణాలను నీకే చెప్పాడయ్యా. నువ్వు మహానుభావుడవయ్యా. కాబట్టి నువ్వు రావడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టం.
ఇదిగో రోమహర్షణ, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? సముద్రము లాంటి వాడు. నీ లోపల అనేకములైనటువంటి రత్నరాశులు, సముద్రంలో అనేక రత్నములు దాగి ఉన్నట్టు నీ లోపలనే అనేక పురాణ వాంగ్మయములన్నీ దాగి ఉన్నాయ్యా. అలాంటి పురాణములను మాకు వినిపించవలసింది అని అడిగారట. రోమహర్షణ, నీవు ఎంత సర్వజ్ఞుడవు అంటే జరిగినది, జరగబోవునది, జరిగేది, జరగబోయేది అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడవయ్యా. కాబట్టి రోమహర్షణ, నీవు మా యొక్క భాగ్యవశము చేత ఈ సత్రయాగము జరుగుతున్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ప్రయాగకు నువ్వు వచ్చావయ్యా. కాబట్టి మా అందరికి శ్రేయస్సును కలిగించేటువంటిదైనా, చూడండి, శ్రేయస్సు అన్న మాటను వాడారు. శ్రేయస్సు అన్న మాటకు శాస్త్రము రెండు రకాల అర్థాన్ని, అంటే శుభాలు అని అర్థం. మీకు శ్రేయస్సు కలుగుగాక అంటే మీకు శుభం కలుగుగాక అన్న అర్థం ఒకటి వస్తుంది. శ్రేయస్సు అన్న మాటకు ఇంకో అర్థం ఏమిటి అంటే ముక్తి అన్నటువంటి అర్థం కూడా వస్తుంది, అంటే మోక్షం. వీళ్ళందరూ ఏమడుగుతూ ఉన్నారు? మా అందరికి శ్రేయస్సు కలిగేటువంటిదైనా, అంటే శుభాలను కలిగించేటువంటిదైనా లేదా మోక్షమును కలిగించేటువంటిదైనా ఏదైనా ఒక పురాణాన్ని మాకు వినిపించవయ్యా. ఓ మహాత్మా, ఓ సూత మహాత్మా, నీవు సద్బుద్ధి కలిగినటువంటి వాడు. సద్బుద్ధి, సత్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు అని అర్థం. నీవు సద్బుద్ధి కలిగిన వాడవు అంటే పరమేశ్వరుని యందు బుద్ధి కలిగిన వాడవు, పరమేశ్వరుణ్ణి పరిపూర్ణముగా నీ యందు ఉంచుకున్నటువంటి వాడవు. అందుకనే నీవు పురాణములు రోమహర్షణంగా చెబుతావయ్యా. మాకు ఏదైనా పురాణం చెప్పవలసింది అని అడుగుతూ వాళ్ళందరూ ఏమన్నారట? మహానుభావ, కలియుగంలో మానవులంతా తోవ తప్పి వాళ్ళందరూ కేవలం నేను, నాది అన్న భావంలోనే, స్వార్థ చింతనతోనే వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. సృష్టికి ఆధారమైనటువంటి అమ్మ, స్త్రీ గతి తప్పేటువంటి ప్రమాదము ఉన్నది. అందుకని ఆ తల్లి గతి తప్పకుండా మానవులు నేను, నాది అన్నటువంటి భావన లేకుండా కేవలం పరమాత్మయే సర్వము అనేటువంటి భావనతో ఉండేటట్టుగా మోక్షాన్ని ప్రసాదించేటువంటి పురాణము ఏదైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఈ శివమహాపురాణాన్ని ఆయన వినిపించాట. హర నమః పార్వతీపతయే హర హర నమః పార్వతీపతయే. ఎందుకు అడుగుతున్నామో తెలుసా మహానుభావ సూత? లోకంలో కలియుగం ఎప్పుడైతే ప్రవేశించిందో పరమాత్మ ద్వారా సృష్టించబడినటువంటి చాతుర్వర్ణమయ సృష్ట, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నటువంటి ఈ 4 వర్ణములు తమ తమ పనులను పక్కన పెట్టి వాళ్ళంతా కూడా కేవలం భోగలాలసముల మీద మాత్రమే వాళ్ళ దృష్టిని పెడుతూ ఉంటారు. వేదం చదవక, వ్యాపారములు చేయక, యుద్ధములు చేయక, సేవ చేయక ఇలా వాళ్ళ ధర్మములన్నీ విడిచిపెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే చాతుర్వర్ణముల వారు ఆనందముగా ఉంటారో సృష్టి అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ చాతుర్వర్ణముల వారు ఆనందముగా ఉండడం కొరకు శ్రేయస్సు కలిగేటువంటిదైన, మోక్షాన్ని కలిగేటువంటిది ఏదైనా మాకు అద్భుతమైనటువంటి పురాణాన్ని తెలియజేయవలసింది అని అడిగారట. శ్రీయశ్చ ప్రాయసో భ్రష్ట భర్తృవజ్ఞానకారికాః శ్వశురద్రోహి కారుణ్యో నిర్భయా మలినాశనా నిర్భయా మలినాశనా. స్త్రీలలో అధికమైనటువంటి వారు పతితులుగా ఉండి లోకంలో కేవలం స్త్రీ పురుషులు భోగలాలసములు, కామభోగలాలసముల కొరకు మాత్రమే పాటుపడుతూ ఉంటారయ్యా కలియుగంలో. కాబట్టి
ఇవన్నిటినీ పక్కన పెట్టాలి అంటే ఏదో ఒక నామ సంకీర్తన ఖచ్చితంగా వాళ్ళు చేయాలి. ఏం చేస్తే, ఏ పురాణమును వింటే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో, వాళ్లకు శ్రేయస్సు కలుగుతుందో, ముక్తి కలుగుతుందో ఇవన్నీ చెప్పవలసింది అని అడిగారట. వ్యాస పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ఇత్యాకరణవచస్తేషాం మునినాం భావితాత్మనాం మనసా శంకరం స్మృత్వా సూతః ప్రోవాచ తాముని. వ్యాసుడు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే పరమ పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి ఆ ఋషులందరూ, శౌనకాది మహాములందరూ ఈ సూత బ్రహ్మను ఈ మాటను అడిగారో, సూతుడు ఆనందపడిపోయాట. ఆనందపడిపోయి ఒక్కసారి వాళ్ళందరినీ మీరందరూ కూడా చక్కగా కూర్చోండి అని సుఖాసీనులు ఎలాగైతే మీరందరూ కూర్చున్నారో అలాగా వాళ్ళందరినీ కూర్చోబెట్టేశాట. కూర్చోబెట్టి ఎంత మంచి ప్రశ్న వేశారయ్యా, లోక కళ్యాణం కొరకు లోకంలో ఉన్న ప్రజలందరూ ఆనందంతో ఉండాలి కాబట్టి ఈ ప్రశ్న వేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రయాగ క్షేత్రమంతా పంచాక్షరి మంత్రంతో మారిపోగిపోయిందట. వాళ్ళందరి చేత ఆ పంచాక్షరి మంత్రాన్ని బిగ్గరగా చెప్పించాట. వేద స్తుతి చేశారట పరమాత్మను. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఈశ్వర నామ సంకీర్తన వేదముల చేత ఈశ్వరుణ్ణి ప్రార్థించారట. మహాములారా, అద్భుతమైనటువంటి మీ ప్రశ్న నా లోపల నుండి అనేకమైనటువంటి భావములను పుట్టిస్తూ ఉన్నది. కాబట్టి సమస్త మానవానికి శ్రేయస్సును కలిగించేటువంటి శివ మహాపురాణము చెప్పాలని నాకు కోరికగా ఉన్నది. కాబట్టి అలాంటి ప్రమోత్కృష్టమైనటువంటి పురాణ రాజమును నీకు తెలియజేస్తాను అని ఆ వ్యాసుడి ముఖతః విన్నటువంటి ఆ శౌనకాది మహాములందరికీ చెప్పడానికి రోమహర్షణుడు ఇలా సభను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టేశారట. నమః పార్వతీపతయే హర హర, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. అలా ఎప్పుడైతే పరమాత్మ కూర్చోబెట్టాడు సూతుడు, మనమందరం కూడా ఆయన కూర్చోబెడితేనే ఇవాళ కూర్చున్నాం. నేనేదో చెబుతున్నానని కాదు, మనమేమో వింటున్నామని కాదు, పరమాత్మ కూర్చోబెడితేనే కూర్చున్నాం. సాక్షాత్తు ఈశ్వరుడే లక్ష పైచిలుకు శ్లోకముల చేత సృష్ట్యాదులు తన చరిత్రను తనే తెలియజేస్తే కలియుగంలో మానవులు ఇదంతా తెలుసుకోలేరని సాక్షాత్తు విష్ణువంశతో పుట్టినటువంటి వ్యాసమునీంద్రుడు 24,000 శ్లోకములకు శివపురాణాన్ని పొందించాడు. అలాంటి శివపురాణాన్ని ప్రయాగ క్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నటువంటి శౌనకాది మహాములందరూ ప్రయాగలో కూర్చొని యజ్ఞములు చేస్తూ ఉంటే అక్కడికి రోమహర్షణుడు వచ్చాడు, సూత మహర్షి. ఆయన అడిగారు, మహానుభావ, కలియుగంలో మానవులందరూ అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కోబోతూ ఉన్నారు. అసలు చాతుర్వర్ణములలో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో అవి చేయకుండా కష్టములను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మానవులందరికీ మోక్ష సాధనము కలిగేటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి పురాణ రాజమును తెలియజేయవలసింది అని అడిగితే వాళ్ళందరి కోరిక మేరకు రోమహర్షణుడు ఆనందపడి వాళ్ళందరి చేత ఆ ప్రయాగ మహాక్షేత్రంలో ఇలా సభలాగా అందరినీ కూర్చోబెట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్న పంచాక్షరీ మంత్రమును వాళ్ళందరితో ముమ్మారు అనిపించి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి పురాణాన్ని వినిపించాడు అని మనం ఉదయం పూట చెప్పుకున్నాము. సూత మహర్షి చెబుతూ ఉన్నాడు శౌనకాది మహాములందరినీ, వేదాంత సార సర్వస్వం పురాణం శైవముత్తమం సర్వౌఘోద్ధారకం పర
విధ్వంసి యస్మిన్ శివయశః పరం విజృంభతే సదా విప్రశ్చతుర్వర్గ ఫలప్రదం తస్యాధ్యయన మాత్రేణ పురాణస్య ద్విజోత్తమాః సర్వోత్తమస్య శైవస్య తే యాస్యాంతి సుసద్గుతం తే యాంతాతి సుసద్గతిం. ఓ సాధువులారా, ఓ శౌనకాది మహామునులారా, ముల్లోకములకు హితములు కలిగించేటువంటి యుక్తమైనటువంటి ప్రశ్నలు మీరు అడిగారయ్యా. నిజంగా మీరు అడిగినటువంటి ప్రశ్న మామూలు ప్రశ్న కాదు. లోకానికి హితం కలిగేటువంటి ప్రశ్నను మీరందరూ కూడా అడిగారు. కాబట్టి శివ పురాణమునందు ఏమైతే ఉపనిషత్ సారముగా చెప్పబడి ఉన్నదో, గాయత్రి మంత్రము వంటి అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నదో, అలాంటి శివ మహాపురాణాన్ని నేను మీకు వినిపిస్తానయ్యా అని సూత బ్రహ్మ అద్భుతమైనటువంటి ఆసనాన్ని ఏర్పరచుకొని, ఓ శౌనకాది మహామునులారా, ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో వాళ్లకు ఉత్తమ గతులు కలుగుతాయనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకు అంటే శివం శివ అన్న రెండక్షరాల నామమే చాలా ఉత్కృష్టమైందయ్యా. శివ అని అంటే శివం కరోతీతి శంకర అంటే శివ అంటే ఎప్పుడు మంగళప్రదుడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములు చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు. శంకరోతీతి శంకర అంటే ఎప్పుడు శుభములను కలిగించేటువంటి వాడు కాబట్టే శంకరుడు. అలాంటి శివునకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పురాణాన్ని మీ అందరికీ తెలియజేస్తానయ్యా, మీరందరూ వినవలసింది అని పురాణాన్ని మొదలు పెడుతున్నట్ట. అస్య శైవ పురాణస్య కీర్తన శ్రవణాద్విజాః ఫలం వక్తుం న శక్యోమి కార్తస్యేన ముని సత్తమా కార్తస్యేన ముని సత్తమా ఏతత్ శివ పురాణం హి శ్లోకం శ్లోకార్థమేవ చ యః పఠేత్ శక్తి సంయుక్త పాపాన్ ముచ్యతే క్షణాత్ పాపాన్ ముచ్యతే క్షణాత్. ఓ ద్విజులారా, ఓ శౌనకాది మహామునులారా, నిజంగా మీకు అద్భుతమైనటువంటి పురాణాన్ని చెబుతున్నానయ్యా, వినండి. ఈ శివ పురాణము చెప్పడం వలన, వినడం వలన లభించేటువంటి పుణ్యము ఇంత అంత అని నాకు చెప్పే శక్తి లేదయ్యా అన్నట్ట. చూడండి, శౌనకాది మహామునులతో సూతుడే అంటూ ఉన్నాడు, శివ పురాణం వింటే ఎంత శక్తి కలుగుతుందో చెప్పే శక్తి నాకు లేదయ్యా అన్నాడు. అసలు ఈ పురాణం వింటే ఏమవుతుందో అది చెప్పే శక్తే నాకు లేదని సూతుడే అంటే, ఇక్కడ చెప్పడానికి కూర్చున్న నాకేం శక్తి ఉన్నది? అసలు పురాణం చెప్పగలిగే శక్తి ఉన్నదా? ఈశ్వరుడు పలికిస్తే పలకడం తప్ప. సూతుడు వాళ్ళతో చెబుతూ ఉన్నాడు, ఎంత పుణ్యం లభిస్తుందో బ్రహ్మాది దేవతలకే నవక్తుం చెప్పడానికి వీల్లేదయ్యా. అంతేకాదు, శివ పురాణములోని ఒక శ్లోకమును గాని లేదా అందులో అర్ధభాగాన్ని గాని ఎవరైతే భక్తితో పఠిస్తారో ఆ వ్యక్తి క్షణకాలంలో అనేక పాపముల నుండి విముక్తుడవుతాడు. శివపురాణంలో శివ 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 అన్న రెండక్షరాలను మాటి మాటికి జపం చేస్తే అది మంగళమై మన అందరికీ మంగళములు కలిగిస్తుంది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, ఏతత్ శివ పురాణం యో నమస్కృర్యాత్ దూరతః సర్వదేవార్చన పదం సంప్రాప్నోతి న సంశయః. ఏతత్ శివ పురాణం వై లిఖిత్వా పుస్తకం స్వయం యో దద్యాత్ శివ భక్తేభ్యః తస్య పుణ్యఫలం శృణు. ఆదితేషు చ శాస్త్రేషు వేదేషు వా కృతేషు చ యత్ఫలం
దుర్లభం లోకే తత్ఫలం తస్య సంభవే ఏతత్ శివ పురాణం హి చతుర్దశ్యాం ముపాసితః శివభక్త్యా సభాయాం యో వ్యాకరోతి న ఉత్తమః ప్రత్యక్షం తు గాయత్రీ పునశ్చర్యా ఫలం లభేత్ ఇహ భుక్త్వా ఇహ భక్త్యా లిఖాన్ కామాన్ అంతే నిర్మాణే ప్రజేతు ఉపోషితాశ్చతుర్దశ్యాం రాత్రౌ జాగరణోన్వితః యం పఠేత్ శృణుయాత్మయాపి తస్య పుణ్యం వదామ్యహం కురుక్షేత్రాది లిఖిల పుణ్యక్షేత్రేష్వనేకశః ఆత్మతుల్యధనం సూర్యగ్రహణే సర్వతోముఖే విప్రేభ్యో వ్యాసముఖేభ్యో దత్వా యత్ఫలం అశ్నుతే తత్ఫలం సంభవేత్ తస్య సత్యం సత్యం న సంశయః సత్యం సత్యం న సంశయః. ఎంత అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడో చూడండి. ఓ శౌనకాది మహాముల్లారా, ఎవరైతే ఈ శివపురాణం దగ్గరికి వచ్చి కేవలం ఆ పురాణానికి నమస్కరిస్తారో వాళ్లకు అఖండమైనటువంటి శివానుగ్రహం లభిస్తుందట. వారికి నంద్యాది దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందట. ఈ శివపురాణం ఎవరికైతే స్వయముగా ఎవరైతే రాసి బ్రాహ్మణులకు దానం చేస్తారో వాళ్లకు ఇహలోకంలో పరలోకంలో లభించినటువంటిది ఇంకేదీ లేదని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ శివ మహాపురాణాన్ని చతుర్దశి నాడు, అంటే మనకు ప్రతి నెలలో 2 చతుర్దశులు వస్తాయి. పౌర్ణమి కంటే ముందొచ్చేటువంటి చతుర్దశి, అమావాస్య కంటే ముందొచ్చే చతుర్దశి. అంటే శుక్లపక్ష చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి. చతుర్దశి నాడు ఎవరైతే ఉపవాసం చేసి శివభక్తులకు సభలో శివపురాణం ప్రవచనం చేయునో, ఎవరైతే ఈ శివపురాణమును చదువుతారో వింటారో అట్టి వారికి ఉత్తమమైనటువంటి గతులు లభిస్తాయి. పలికే ప్రతి అక్షరము కూడా గాయత్రి మంత్రముతో సమానమైనటువంటిదై ఉన్నదట ఈ శివ మహాపురాణం. గాయత్రి పునశ్చరణ చేసినటువంటి ఫలితము శివ మహాపురాణము అన్న పేరు వింటే చాలు మనందరికీ కలుగుతుందట. కాబట్టి ఓ మునులారా, కురుక్షేత్రాది నిఖిల పుణ్యతీర్థేష్వనేకశః. శివ మహాపురాణం కనుక వింటే కురుక్షేత్రాది మహాపుణ్యక్షేత్రాలు, అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ పుణ్యక్షేత్రాలలో ఆత్మతుల్య ధనం, అంటే తనతో సమానమైనటువంటి ధనాన్ని తులాభారం చేస్తే, ఈయన ఒకవైపు మిగిలిన వైపు ధనము బంగారము అన్నీ ఒక త్రాసులో ఉంచి దాన్ని తులాభారం చేసి, ఆ తులాభారం చేయగా వచ్చినటువంటి ధనాన్నంతా సూర్యగ్రహణము నాడు దానము చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఒక్కసారి శివపురాణం వింటే అంత పుణ్యం కలుగుతుందయ్యా మహానుభావులారా. విప్రేభ్యో వ్యాసముఖేభ్యో దత్వా యత్ఫలమశ్నుతే తత్ఫలం సంభవేత్ తస్య సత్యం సత్యం న సంశయః. సత్యం సత్యం న సంశయః. కాబట్టి ఈ శివ మహాపురాణాన్ని ఎప్పుడైతే భక్తి ప్రవక్తులతో వింటామో, వ్యాసాది మహామునులకు, ఉత్తమోత్తమ బ్రాహ్మణులకు ఈ శివపురాణం దానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొంది వాడు అంత్యకాలంలో కైలాసమును చేరుతాడు. సత్యం సత్యం న సంశయః. శివపురాణమే చెబుతూ ఉన్నది, ఇది సత్యం అంటే మీరు నమ్మండి, న సంశయః, మీకు సంశయములు అవసరం లేదు అని పరమాత్మ మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఏతత్ శివపురాణం హి గాయతేయో అహర్నిశం అజ్ఞాం తస్య ప్రతీక్షేన్ దేవాః ఇంద్రపురోగమాః. ఏతత్ శివపురాణం యః పఠేత్ శృణ్వన్ హి నిత్యశః యత్కరోతి సద్ధర్మ తత్కోటి గుణి
పాడబడుతుందో, ఎక్కడైతే శివపురాణం చెప్పబడుతుందో అక్కడ ఇంద్రాది దేవతలందరూ ఇలా చేతులు కట్టుకొని శివపురాణం వింటున్నటువంటి భక్తుడు ఏం ఆర్డర్ చేస్తాడో దాన్ని పాటిద్దామని ఇంద్రాది దేవతలే వచ్చి నిలబడతారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దేవతలు మనందరి ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, శివుడే సాక్షాత్తుగా చెప్తూ ఉన్నాడు. శివపురాణం విన్నటువంటి చోట, శివపురాణం పాడబడిన చోట, శివపురాణం పలుకుతున్నటువంటి చోట ఇంద్రాది దేవతలే మోకరిల్లి నిలబడతారట. అంతేకాదు, ఏతత్ శివపురాణం యః పఠే శృణుహి నిత్యశః తద్యత్ కరోతి సత్కర్మ శతకోటి గుణితం భవేత్. ఎక్కడైతే శివపురాణం చెప్పబడుతుందో, ఎక్కడైతే శివపురాణము వినబడుతుందో అలాంటి చోట మీరు చేసినటువంటి ఒక చిన్న దానమైన తత్కరోతి కర్మ, యస్య తత్కరోతి కర్మ, అది దేనితో గుణించబడుతుంది అంటే తత్కోటి గుణితం భవేత్. మీరు 1 రూపాయి దానం ఇచ్చారనుకోండి, 1 ఇంటూ కోటి అవుతున్నది. కాబట్టి కోటి రెట్ల పుణ్యాన్ని శివపురాణము ద్వారా మనమందరం కూడా పొందుతాము. అద్భుతమైనటువంటి పుణ్యరాజమయ్య ఈ శివమహాపురాణము అని తెలియజేస్తున్నాడు. శివమహాపురాణాన్ని రాత్రింబవళ్ళు గానము చేయు వారి యొక్క ఆజ్ఞ కొరకు ఇంద్రాది దేవతలందరూ మోకరిల్లుతారయ్యా ఓ ఋషిగణాలారా అన్న మాటలను తెలియజేశాట. నిజంగా శివపురాణంలో ఉన్నటువంటి సంహితలను కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, చెప్పుకున్నాం కదా, ఇందులో ఉండేటువంటి చాప్టర్స్ ని సంహిత అన్న పేరుతో పిలుస్తారు. శివపురాణంలో కైలాస సంహిత అన్నటువంటి సంహితలో ఓంకారం యొక్క గొప్పతనం చెప్పబడింది. అందుకనే శివమహాపురాణంలో అందులో ఉన్నటువంటి కైలాస సంహిత చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందట వింటే. అంతేకాక రుద్ర సంహిత, కుమారఖండము, సతీఖండము ఇలా ఒక్కటేమిటి, ఒక్క శ్లోకాన్నైనా చాలు వింటే, కాదు ఒక్క అక్షరమైనా చాలు వింటే అది మనకు అఖండమైనటువంటి కీర్తిని, అంత్యకాలంలో శివ సాహిత్యాన్ని లభింపజేస్తుందట. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఎవరైతే చతుర్దశి నాడు ఈ శివ మహాపురాణాన్ని ఉపవాసము చేసి మారేడు చెట్టు మూలమునందు, మారేడు చెట్టు యొక్క మూలమునందు చతుర్దశి నాడు శివపురాణాన్ని ఎవరైతే పఠిస్తారో అట్టి వ్యక్తి సాక్షాత్తు శివునిచే దేవతలు కూడా అతన్ని పూజిస్తారట. శివుడే వచ్చి ఆశీర్వదిస్తాడు, దేవతలే ఆ వ్యక్తిని పూజిస్తాడట. వాని యందు కోరినటువంటి ఫలములు, ఇంకా ఏ ఫలములనైతే కోరుతాడో వాటన్నిటినీ దేవతలే దగ్గర ఉండి మరి చక్కబెడతారయ్యా అనేటువంటి విషయాన్ని శౌనకాది మహామునులందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట సూత బ్రహ్మ. ఓ శౌనకాది మహామునులారా, ఈ శివపురాణమునందు విద్వేశ్వర రుద్ర వినాయక ఉమా మాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటి రుద్ర సహస్ర కోటి రుద్ర వాయు ధర్మ సంహితలకు ఖండములు గలవు. పూర్వము శివుడి ద్వారా ఎప్పుడైతే ఈ శివపురాణము 1,00,000 శ్లోకములుగా చెప్పబడిందో, దీని లోపల ఉన్నటువంటి సంహితలు మొత్తం ఎన్ని అంటే 12 సంహితలుగా ఉండేవట. వ్యాస పరమాత్మ దీన్ని కుదించి 24,000 శ్లోకములకు ఎప్పుడైతే చేశాడో ఇది 7 సంహితల కింద కుదించబడిందట. కాబట్టి ఓ ప్రోత్తములారా, 24,000 శ్లోకముల చేత శివ మహాపురాణము 7 సంహితలుగా కలియుగమున చెప్పబడే, కలియుగంలో ఈ యుగ ప్రమాణం ప్రకారంగా 7 సంహితలుగా అందజేయబడింది. వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేసి 7 సంహితలు 24,000 శ్లోకముల చేత ఈ శివ మహాపురాణాన్ని విశేషముగా నిర్మించి లోకార్పణము చేసి మన అందరికీ శివానుగ్రహం కలిగేటట్టు చేశాడయ్యా ఓ శౌనకాది మహాముల్లారా. దీని యందు మొట్టమొదటిది విద్వేశ్వర సంహిత. 7 సంహితలు ఏమిటి? మొట్టమొదటిది విద్వేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత,
ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయు సంహిత. ఇలా 7 సంహితలుగా మనకు శివపురాణము అద్భుతంగా చెప్పబడింది. ఈ శివమహాపురాణము వేదములతో సమానమని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నానయ్యా ఋషిపుంగవులారా. కాబట్టి సర్వశ్రేష్టమైనటువంటి మోక్షాన్ని కలిగించేటువంటిదైనటువంటి ఈ శివపురాణము ఒక్కసారి వింటే చాలయ్యా, వాళ్ళకు అద్భుతమైనటువంటి మోక్షం కలుగుతుంది. దీని యొక్క మహిమ ఈ లోకంలో ఇంకా దేనితో సరితూగనటువంటిదయ్యా ఓ శౌనకాది మహాములారా అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. శివ నిర్మితమైనటువంటి ఈ పవిత్ర పురాణము శివభక్తాగ్రగణ్యుడైన వ్యాసుడు గ్రహించి, ఎప్పుడైతే శివ నిర్మితమైనటువంటి అంటే శివుడి ద్వారానే సాక్షాత్తుగా నిర్మించబడ్డటువంటి ఈ శివ మహాపురాణము వ్యాసుడు ద్వారా గ్రహించి సర్వమానవాళి యొక్క ఉపకారము చేయగోరి సంక్షిప్తము చేసి సాటిలేని పురాణము ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయములను నివారించు. ఈ శివ మహాపురాణము 3 కష్టములను తొలగిస్తుందట. మనం భాగవతంలో చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టములు. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టాలు, ఈ 3 కష్టాలే ఎవరైనా అనుభవిస్తారు. ఎలాగంటారా? ఆధ్యాత్మిక కష్టం అంటే నీకు నువ్వుగా తెచ్చుకునే కష్టం. ఎవరు నీకు ఆ కష్టాలు కలిగించరు, మనకు మనమే కొన్ని కష్టాలను తెచ్చుకుంటాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ పని చేయకుండా ఉంటే బాగుంటుండే, అనవసరంగా నా కష్టాలు నేను తెచ్చుకున్నాను అనిపిస్తుంది. అలాంటి కష్టాలను ఆధ్యాత్మిక కష్టములు అంటారు. రెండవది ఆది భౌతిక. ఈ కష్టములు నీ ప్రమేయం లేకుండా ఎదుటి వారి వల్ల నీకు వచ్చేటువంటి కష్టం. రోడ్డు పైన ఒక పక్కకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నావు, వెనక నుండి వచ్చినటువంటి వాహనం నీకు గుద్దిందనుకో, అది ఆది భౌతిక కష్టం. అంటే నీ ప్రమేయం ఏం లేదు, నీ దోవలు నువ్వు వెళుతూ ఉంటే ఎవడో వచ్చి నీకు కష్టాన్ని కలిగించాడు, ఇది ఆది భౌతిక కష్టం. మూడవది ఆది దైవిక. ఈ ఆది దైవిక కష్టం అంటే మనం అనేక జన్మలలో చేసినటువంటి పాప పుణ్య ఫలితముల చేత మనకు భగవంతుడు ఈ జన్మలో మానవుడిగా ఎత్తిన మనకు అనేక కష్టములను మనం అనుభవిస్తూ ఉన్నాం. వాటిని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను రోజు గుడికి వెళ్తూ ఉంటాను, రోజు గురువుగారు మీరు చెప్పినట్టు భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్నాను, అనేకములైన దానములు ధర్మాలు చేస్తూ ఉన్నాను, కానీ మా ఇంట్లో సరిగ్గా ఆరోగ్యాలు బాగా ఉండడం లేదు, మాకు ఇంకోటి అని చాలా రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆది దైవిక కష్టములు. అంటే భగవంతుడు పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పాపముల వల్ల గత జన్మ కృతం పాపం వ్యాధి ఆ పాపములు వ్యాధి రూపంలో మనను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇది ఆది దైవిక కష్టము. ఇలాంటి 3 కష్టముల నుండి దూరం చేయగలిగినటువంటి ఏకైక సాధనమే శివ మహాపురాణం. ఈ శివ మహాపురాణాన్ని ఎప్పుడైతే శ్రేష్టమైనటువంటి బుద్ధి చేత, అద్భుతమైనటువంటి చిత్తము చేత నీ బుద్ధిని ప్రచోదనము చేసుకొని ఎప్పుడైతే వింటావో అప్పుడు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అని సాక్షాత్తు ఈశ్వరుడే మనకి ఈ పురాణంలో తెలియజేస్తూ ఉన్నాడు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ భోలా శంకర భగవానికి జయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ భోలా శంకర భగవానికి జయ. ఒక కల్పము గడిచిన తర్వాత 6 సమూహాలకు
గుణాలకు సంబంధించినటువంటి ఋషులు. చూడండి, 6 సమూహాలు అన్నారు. అంటే మన లోపల కూడా 6 గుణాలు ఉన్నాయి కదా, అరిషడ్ వర్గములు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇవన్నీ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. నేను గొప్పదాన్నంటే నేను గొప్ప అని. కామం ఎప్పుడు నేను 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 అని కామము తనుపేకపోతుంది. లోభగుణం ఎక్కువగా పెట్టాలని అది పేటరేగిపోతూ ఉంటుంది. ఇలా 6 గుణాలు మన లోపల ఉండి మనని బాగా ప్రభావితం చేస్తూ ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అవి ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాయి. అందుకని కల్పములో 6 ఋషి సమూహములు అని చెప్పింది శివపురాణం. ఋషి సమూహాలతో ఈ అరిషడ్ వర్గాలను పోల్చి వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారట. 6 సమూహాలు. ఈ లోకంలో ఎవరు గొప్ప? ఈశ్వరుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, ఇంకో దేవుడు గొప్పవాడా, ఇంకో దేవుడు గొప్పవాడా? ఇలా ఎవరు గొప్పవాడు అని 6 ఋషి సమూహాలు పోట్లాడుతూ ఉన్నాయి. ఇలా పోట్లాడుతూ ఉంటే బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ ఋషి సమూహాలకు చెబుతూ ఉన్నాడట. బ్రహ్మ అన్నటువంటి మాటే మొదటి వాడు అని అర్థం. అంటే సృష్టి ఆయనతోనే ప్రారంభమైంది కాబట్టి సృష్టిలో ఎవడు గొప్పవాడో చెప్పగలిగేటువంటి వాడెవడు? బ్రహ్మదేవుడే. అందుకని బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, యతో వాచో నివర్తంతే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసః సహ యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం సహ భూయేంద్రియైః సర్వైః ప్రథమం సంప్రసూయతే ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః, సర్వజ్ఞో జగదీశ్వరః. ఎవరిని వర్ణించడంలో వాక్కులు విఫలము చెందుతాయో, ఎవరి మనస్సును కూడా తెలుసుకోలేరు. సృష్టి ఆదియందు బ్రహ్మ, విష్ణు, రుద్రాది, ఇంద్రాది దేవతలు కూడా పంచభూతములతో సహా ఇంద్రియములతో కూడినటువంటి ఈ సమస్త జగత్తు ఎవడి నుండైతే పుట్టిందో, ఎవడి లోపలికైతే లయమైపోతూ ఉన్నదో వాడే మహాదేవుడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకనే మనకు భాగవతంలో గజేంద్రుడు కుయ్యో అని అరిచినప్పుడు అసలు నేను ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలి అన్న ఆలోచన కలిగితే, ఎవ్వని చేజనించు లోకమెవ్వని యందు లీనమయ్యుండు అని తన మనసులో ఉన్న భావాన్ని తెలియజేశాడు. ఈ లోకము ఎవరి నుండైతే పుడుతూ ఉన్నదో, మళ్ళీ ఎవరి లోపలికి లయమైపోతూ ఉన్నదో వాడే మహాదేవుడు. కాబట్టి ఈ లోకంలో మహాదేవుడే గొప్పవాడు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మునులందరూ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళందరూ కూడా అన్నారట, సర్వశ్రేష్టమైనటువంటి సాధ్యము ఏది ఈ లోకంలో? ఆ సాధ్యమును సాధించేటువంటి శ్రేష్టమైనటువంటి సాధనము ఏది? సాధ్యము కోరేటువంటి సాధకుడు ఎట్లా మాకు ఆ దైవాన్ని పట్టుకోవాలి? ఈ విషయం అంతా తెలుసుకోవాలని కోరికగా ఉన్నదయ్యా అన్నారు. అంటే అసలు మనిషి సాధకుడిగా ఎలా మారాలి, ఎలా భగవంతుణ్ణి పట్టుకోవాలో, ఆ మహాదేవుణ్ణి ఎలా పట్టుకోవాలో మాకు వినాలని కోరికగా ఉన్నదయ్యా అని చెప్పగానే ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడండి శౌనకాది మహామునులందరికీ సూత మహర్షి. మనసా మననం తస్య, మనసా మననం తస్య మహాసాధనముచ్యతే శ్రోత్రవ్యః కీర్తితశ్చైవ మతం తస్య మహేశ్వరః, మతం తస్య మహేశ్వరః. శివపదాన్ని పొందేటువంటి శివపదాన్ని ఏదైతే మనం అనుకుంటామో, నేను శివపదాన్ని పొందుతాను అని అనుకోవడమే సాధ్యము. అది సాధ్యమవుతుందా అంటే శివుణ్ణి చేరుకోవడం ఎవరికైనా సాధ్యమే. కేవలం నీవు సాధకుడవు కావాలి.
అది సాధ్యమైనటువంటి విషయమే. శివుణ్ణి చేరుకోవడం కష్టమైందేం కాదు. కానీ నీ లోపల సాధకుడు ఉంటేనే అది సాధ్యమయ్యేటువంటిది. సాధకుడు ఎలా ఉండాలి? నిరంతరము ఈశ్వరనామ సంకీర్తనను మననం చేస్తున్నటువంటి వాడై ఉండాలి. వాణి గురించి మాత్రమే తప్పించేటువంటి వాడు, జపించేటువంటి వాడై ఉండాలి. ఇలా సాధ్యము సాధకుడి వల్ల అది తీరేటువంటిదే. అంటే మనము ఏదైనా సాధించాలి అంటే మన లోపల సాధన ఉంటే దాన్ని తప్పకుండా సాధించగలుగుదాం అని ఈశ్వరుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.